కుకుంబర్‌ని, క్యారెట్‌ని తురుముకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఒక గిన్నెలో ఒక హాఫ్ స్పూను కోకోనట్ ఆయిల్ వేసేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని తురుముకున్న క్యారెట్, కుకుంబర్‌ని గూడా వేసేసి కొంచెం సాల్ట్, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్. అయితే ఇక్కడ పెప్పర్ పౌడర్‌కి బదులుగా ఎండుమిరపకాయలన్నా వాడొచ్చు. లేకపోతే పచ్చిమిరపకాయలన్నా వాడొచ్చు. బాబు ఇవి తినడు గాబట్టి నేను పెప్పర్ పౌడర్ అయితే వాడుతున్నాను. మంచిగా ఒకసారి వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. తర్వాత కుకుంబర్ ఇంకా క్యారెట్ మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసి పక్కన పెట్టేసుకుందాము. అయితే ఈ మిక్స్చర్ మొత్తం కంప్లీట్‌గా చల్లగవ్వాలి. ఈలోపు మనము కర్డ్‌ని తీసుకుందాం. పెరుగుని ఒక గిన్నెలో వేసేసి ఆహ్, కూల్ అయిన ఏదైతే మిక్స్చర్ ఉందో దాన్ని ఈ పెరుగులో కలిపేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్స్‌తోని తినొచ్చు, చపాతీస్‌తోని తినొచ్చు, లేకపోతే సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో, ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ రెసిపీ ఈ సమ్మర్స్‌లలో. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.